గత 3 దశాబ్దాల నుండి సింహాచలం పంచగ్రామాల సమస్య తీరని సమస్యగా మారింది. సుమారుగా 12,000 పైచిలుకు కుటుంబాల కష్టాలు బాధల వర్ణనాతీతం. వాళ్ళు అప్పట్లో అది సిటీకి దూరంగా ఉన్న ప్రదేశంతో రోజువారీ కూలీలో చిన్న చితక ఉద్యోగస్తులు చిన్న ఇళ్ళు వేసుకుని జీవనం కొనసాగించిన పరిస్థితి. గత దశాబ్దంన్నరగా అనేక మంది అనేక వాగ్దానాలు చేశారు, ఒక్కడు కూడా పరిష్కరించలే. గత చంద్రబాబు గారి పాలనలో దానికి జీవో తీసుకొచ్చారు. అది ఇంప్లిమెంట్ అయ్యే టైంలో ఒక్క ఛాన్స్ దుర్మార్గుడు వచ్చాడు, పడకేసింది. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవగానే దానికి పరిష్కారం కనుగొని ఆ సింహాచలం భూములు కూడా మన అశోక్ గజపతి రాజు గారి సంస్థానంలోనే సింహాచలం చైర్మన్ కూడా ఆయనే. అందుచేత ముఖ్యమంత్రి గారు ఆయన్ని ఒప్పించి ఈ స్థలానికి బదులు వేరే ప్రభుత్వ స్థలం ఆయనకి ఇచ్చేలా ఒప్పందం చేసుకుని ఆ సమస్యను పరిష్కరించారు. దానిపైన మన మంత్రి గారు వివరంగా మాట్లాడటం జరిగింది. ఆ వార్త చూద్దాం. 12,149 ఇళ్లను క్రమబద్ధీకరించాలని నిర్ణయం. 610 ఎకరాల ప్రభుత్వ భూమిని సింహాచల దేవస్థానానికి ఇచ్చేందుకు సంసిద్ధం. సీఎం అధ్యక్షతన సచివాలయంలో కీలక నిర్ణయాలు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంప్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడి. ఎంతో కాలం నుండి అపరిష్కృతంగా ఉన్న సింహాచలం పంచగ్రామాల సమస్యకు త్వరలో ప్రభుత్వం పరిష్కారం చూపనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెవెన్యూ దేవాదాయ శాఖ అధికారులతో రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఈ సమస్యకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు జరిగాయన్నారు. రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో విశాఖపట్నానికి చెందిన పలువురు శాసనసభ్యులతో కలిసి ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. పంచగ్రామాల్లోని 12,149 ఇళ్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ప్రత్యామ్నాయంగా దాదాపు 5,300 కోట్ల విలువ చేసే 610 ఎకరాల ప్రభుత్వ భూమిని సింహాచల దేవస్థానానికి ఇచ్చేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి సింహాచల దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కూడా ఆమోదం తెలిపారు. ఈ సమస్యకు సంబంధించి గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై పలువురు కోర్టుకు వెళ్లారన్నారు. ప్రస్తుతం కోర్టులో ఉన్న ఈ కేసులను కూడా పరిష్కరించేందుకు ప్రభుత్వం త్వరలోనే చర్యలు చేపట్టనున్నట్టు మంత్రి తెలిపారు. 2014-19 మధ్యకాలంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు జీవో నెంబర్ 338/2096 ఉత్తర్వులను జారీ చేశామన్నారు. ఈ జీవోల కింద విశాఖలో 70,000 మంది క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఈ జీవోల ప్రకారం 2 ఏళ్ల కాల వ్యవధిలో ఆ భూములపై లబ్ధిదారులకు అన్ని హక్కులు సంప్రాప్తం అయ్యే విధంగా కన్వేయన్స్ డీడ్ కూడా ఇవ్వాలని నిర్ణయం జరిగిందన్నారు. అయితే గత ప్రభుత్వం ఆ జీవోలను పట్టించుకోకుండా లబ్ధిదారులకు న్యాయం చేసే విధంగా స్పందించలేదన్నారు. తిరిగి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని స్థానిక శాసనసభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు చేసిన విజ్ఞప్తిపై ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. దానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గత జీవో ప్రకారం ఈ భూములను క్రమబద్ధీకరించాలని, అప్పటి నుండి 2 ఏళ్ల కాల వ్యవధి పూర్తి అయిన నాటికి కన్వేయన్స్ డీడ్లను కూడా జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అదేవిధంగా రైతులు సాగు చేసుకున్న భూములు కొన్ని ఖాళీ స్థలాలకు సంబంధించి కోర్టులో పలు కేసులు ఉన్నందున వాటిని కూడా పరిష్కరించేందుకు దశల వారీగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు మంత్రి తెలిపారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ యూఎల్సీలోని అదనపు భూముల్లో ఆక్రమణకు గురైన వాటిని పీఓటీ చట్ట ప్రకారం 10 ఏళ్ల కాల వ్యవధిలో కేటాయింపు చేయాల్సి ఉందని, అయితే అటువంటి భూములకు కూడా 2 ఏళ్ల కాల వ్యవధిలోనే కన్వేయన్స్ డీడ్లను ఇచ్చేందుకు ఈ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. గాజువాక ఈనాం భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి తమ ప్రభుత్వం 2018లో జారీ చేసిన 301 జీవో ప్రకారం దాదాపు 7,000 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఈ ప్రక్రియ కూడా పూర్తి కాకుండా అపరిష్కృతంగా ఉందన్నారు. ఈ జీవోను కూడా సవరించి నూతన మార్గదర్శకాలతో మరో జీవో జారీ చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ సింహాచలం దేవస్థానం భూమి సుమారు 420 ఎకరాలు ఆక్రమణకు గురై వాటిలో దాదాపు 12,149 ఇళ్ల నిర్మాణం జరిగిందన్నారు. ఆ ఇళ్లను క్రమబద్ధీకరించేందుకు గతంలో తమ ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. 420 ఎకరాల ప్రభుత్వ భూమిని మరో చోట ఇచ్చేందుకు క్రమబద్ధీకరణ కింద వచ్చే ఫీజును కూడా దేవస్థానానికి ఇచ్చేందుకు నిర్ణయం జరిగిందన్నారు. అయితే ఆక్రమణకు గురైన దేవస్థానం భూమి విలువకు తగిన భూమిని ఇవ్వాలని కోరుతూ కొంతమంది కోర్టుకు వెళ్లారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం మేరకు 420 ఎకరాలకు బదులుగా 610 ఎకరాలు సమాన రిజిస్ట్రేషన్ విలువతో సింహాచల దేవస్థానానికి బదలాయించాలని నిర్ణయం జరిగిందన్నారు.
దీని రిజిస్ట్రేషన్ విలువ దాదాపు 5,300 కోట్ల వరకు ఉంటుందన్నారు. పెదగంటివాడ, గాజువాక, గొల్లలపాలెం తదితర ప్రాంతాల్లో సింహాచలం దేవస్థానానికి 610 ఎకరాల భూమి ఇస్తున్నామన్నారు. దేవస్థానానికి అవసరమైన చందనం చెట్లు పెంచుకునేందుకు అవకాశం ఉన్న చోట భూమి ఇస్తున్నామన్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కోర్టులో కౌంటర్ ఫైల్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. 2-3 మాసాల్లో ఈ సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గాజువాకలో ఈనా భూమిని క్రమబద్ధీకరించేందుకు కూడా నిర్ణయం జరిగిందన్నారు. ఈ భూముల క్రమబద్ధీకరణ సంబంధించి 2015-16 సంవత్సరంలో 301 జీవో జారీ అయిందన్నారు. దాని గడువు ముగిసిందన్నారు. దానిని పొడిగిస్తూ మరో జీవో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దీనివల్ల మరో 6,000 మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉందని తెలిపారు. సమావేశంలో విశాఖపట్నం పశ్చిమ ఎమ్మెల్యే పీజీవీఆర్ నాయుడు మాట్లాడుతూ సింహాచలం భూముల క్రమబద్ధీకరణ విషయంలో 1998లో తమ ప్రభుత్వం హయాంలోనే 578 జీవో జారీ అయిందన్నారు. దానికి అనుగుణంగా చాలామంది క్రమబద్ధీకరణ చేసుకున్నారన్నారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ విషయాన్ని పట్టించుకోలేదన్నారు. తిరిగి 2014-19 కాలంలో తమ ప్రభుత్వమే 229 జీవో జారీ చేసి సింహాచల భూముల క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టిందన్నారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల కోర్టులోని కేసు కూడా పరిష్కారం అవుతుందన్నారు. దాదాపు 70% మందికి న్యాయం చేకూరుతుందన్నారు. అదేవిధంగా భూముల క్రమబద్ధీకరణకు గతంలో తమ ప్రభుత్వం జారీ చేసిన 296, 348 జీవోలను విశాఖపట్నం వాసులే ఎక్కువగా వినియోగించుకున్నారన్నారు. సమావేశంలో విశాఖపట్నం ఎంపీ ఎం భరత్, ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏటి కొప్పాక బొమ్మలకు జేజేలు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ప్రదర్శనలో పాల్గొన్న ఏటి కొప్పాక బొమ్మల ఇతివృత్తంతో వచ్చిన శకటానికి 3వ స్థానం లభించడం సంతోషం. ఆ ఏటి కొప్పాక బొమ్మల తయారు చేసిన వారికి చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేశారు. ఢిల్లీ రిపబ్లిక్ డే పెరేడ్లో ఏటి కొప్పాక బొమ్మల కొలువు ఇతివృత్తంతో ప్రదర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శకటానికి 3వ స్థానం రావడం సంతోషకరం, రాష్ట్ర ప్రజలకు గర్వకారణం. కేంద్ర రక్షణ శాఖ ప్రకటించిన ఉత్తమ శకటాల జాబితాలో తొలి స్థానంలో ఉత్తరప్రదేశ్ శకటం, 2వ స్థానంలో త్రిపుర శకటం ఉండగా 3వ స్థానం ఆంధ్రప్రదేశ్కి దక్కింది. ఈ సందర్భంగా శకటం రూపకర్తలకు, రాష్ట్ర అధికారులకు, ప్రత్యేకించి ఏటికొప్పాక బొమ్మలు తయారు చేసే కళాకారులకు అభినందనలు తెలియజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏపీ శకటానికి జాతీయ పురస్కారం, 30 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్కు బహుమతి. రిపబ్లిక్ డే పెరేడ్లో యావత్ దేశాన్ని ఆకట్టుకున్న ఏపీ శకటం. కొలువు తీరిన బొమ్మల దర్పానికి నెటిజన్ల ఫిదా. జ్యూరీ అవార్డు ప్రకటించిన కేంద్రం. సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు. దేశ రాజధాని ఢిల్లీలోని కత్తెవపదిలో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవం పెరేడ్లో భాగంగా ప్రదర్శించిన శకటాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ శకటానికి కేంద్ర ప్రభుత్వం జ్యూరీ అవార్డు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని చేతి వృత్తి కళలు, కళాకారుల ప్రాముఖ్యత చాటుతూ సత్సంప్రదాయ వారసత్వానికి ప్రతీకగా నిలిచిన ఏటి కొప్పాక బొమ్మలను కొలువు తీర్చి ప్రదర్శించిన శకటం గణతంత్ర ఉత్సవాల ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యావత్ భారతావనిలో ప్రజలందరి దృష్టిని కట్టిపడేసింది. సామాజిక మాధ్యమాలలో సైతం లక్షలాది మంది ఈ శకటం రాజసానికి మంత్రముగ్ధులయ్యారు. ప్రశంసల వెల్లువలతో ముంచెత్తారు. రాష్ట్రంలో చేతి వృత్తులు, హస్తకళలకు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో విస్తృత ప్రచారం తీసుకురావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఈ శకటాన్ని రూపొందించింది. శకటం ముందు వినాయకుడు, చివరగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపాలతో ఇరువైపులా బొబ్బిలి వీణలు, తెలుగువారి కట్టుబొట్టు ప్రతిబింబించేలా అమర్చిన ఏటి కొప్పాక బొమ్మల కొలువుతో శకటం ఆద్యాంతం నయనానంద భరితమే ఆకట్టుకుంది. శకటం కదులుతున్నంతసేపు ఏటి కొప్పాక బొమ్మల పాశస్త్రాన్ని చాటుతూ బొమ్మలు, ఏటి కొప్పాక బొమ్మలు, ఆంధ్రప్రదేశ్ బొమ్మలు, విద్యను నేర్పే బొమ్మలు ఇవి. వినోదభరితమైన బొమ్మలు, భక్తిని చాటే బొమ్మలు, హస్తకళల హంగులు, సహజ ప్రకృతి రంగులు అంటూ సాగే గీతం జన హృదయాలను రంజింపజేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు సైతం ఈ శకటం ముగ్ధ మనోహర ముస్తాబును చూసి పులకించిపోయారు. నెటిజన్లు సైతం ఏపీ ప్రదర్శించిన ఏటి కొప్పాక బొమ్మల శకటాన్ని పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకున్నారు. చాలామంది తమ సామాజిక మాధ్యమ చరవాణుల్లో డీపీలుగా కూడా ఈ శకటాన్ని ప్రదర్శించారు. ఓటింగ్లో ఏటి కొప్పాక శకటానికి పెద్ద ఎత్తున జేజేలు పలికారు. 3 దశాబ్దాల తర్వాత జ్యూరీ అవార్డు. దేశ రాజధానిలో జరిగే గణతంత్ర దినోత్సవాల్లో ప్రదర్శించే శకటాలకు సంబంధించి 30 సంవత్సరాల తర్వాత
తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ శకటానికి కేంద్ర ప్రభుత్వ జ్యూరీ పురస్కారం లభించింది. ఏటి కొప్పాక బొమ్మలు కొలువు తీరిన శకటం తృతీయ బహుమతి అందుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు. చూడముచ్చటగా ముస్తాబైన ఏటి కొప్పాక శకటాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు సైతం మెచ్చుకున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఇద్దరు తమ సామాజిక మాధ్యమాల వేదికగా ఈ శకటాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. ఏటి కొప్పాక బొమ్మలకు జియో ట్యాగింగ్ చేసి ఈ బొమ్మలను అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందేలా రాష్ట్ర ప్రభుత్వం మరింత ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ఈ సందర్భంగా ఏటి కొప్పాక కళకు మరింత ఊతమిస్తామన్నారు బీసీ సంక్షేమం, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికే హస్తకళలకు ప్రాధాన్యమిస్తోందన్నారు. రాష్ట్రంలో హస్తకళాకారులకు ఆర్థిక చేయూతను అందిస్తూ పలు ఎగ్జిబిషన్లు నిర్వహిస్తోందన్నారు. చేనేత వస్త్రాలతో కలిపి హస్తకళల ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయం కల్పిస్తోందన్నారు. ఏటి కొప్పాక బొమ్మల శకటం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందడంతో ఆ కళకు మరింత ఊతం లభించే అవకాశం ఉందన్నారు. ఏటి కొప్పాక బొమ్మల శకటం రూపొందించి ఢిల్లీ పెరడ్లో ప్రదర్శించిన బృందానికి మంత్రి సవిత అభినందనలు తెలిపారు. సాంస్కృతిక వారసత్వ ప్రతీకలు ఏటి కొప్పాక బొమ్మలు అన్నారు మంత్రి కందుల దుర్గేష్. ఆధ్యాత్మిక భావనతో పాటు రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పేలా తీర్చిదిద్దిన శకటం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ప్రజల మనసును దోచుకోవడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. సహజ సిద్ధమైన వనరులతో సృజనాత్మకంగా తయారు చేసిన వినాయకుడు, చివర ఎత్తైన వెంకటేశ్వర స్వామి రూపాలు, ఇరువైపుల బొబ్బులి వేణుల్లో తెలుగువారి కట్టుబాటును ప్రతిబింబించేలా బొమ్మల కొలువు శకటం ప్రాధాన్యతను వివరిస్తూ కళాకారులు, చిన్నారుల నాట్యం పలువురిని ఆకట్టుకోవడంతో 3వ స్థానంలో నిలిచామని వివరించారు. కూటమి ప్రభుత్వం హస్తకళలకు ప్రాధాన్యత ఇస్తోందని, విస్తృతంగా ప్రచారం కల్పిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఏటి కొప్పాక బొమ్మల శకటాన్ని ముస్తాబు చేసి హస్తిన వేదికపై ప్రదర్శించి జేజేలు అందుకున్న రూపకర్తల బృందాన్ని మెచ్చుకున్నారు. అదేవిధంగా తొలి స్థానంలో నిలిచిన యూపీ మహాకుంభ్ శకటం, 2వ స్థానంలో త్రిపుర రాష్ట్ర శకటం శిల్పులను మంత్రి అభినందనలు తెలిపారు.